నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం పాప వినాశనం వద్ద కృష్ణానదిలో అడ్డగోలుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా భారీగా అక్రమ ఇసుక త్రవ్వకాలు. ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలని పక్కన పెట్టి నిబంధనలకి విరుద్ధంగా సాగుతున్న ఇసుక మాఫియా, అనుమతులు లేకుండా జరుగుతున్న త్రవ్వకాలను పట్టించుకొని మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు 100కు పైగా భారీ టిప్పర్లు, 4 భారీ ప్రొక్లైనర్తో కృష్ణానదిని త్రవ్వేస్తూ కృష్ణమ్మకు కడుపు కోతను మిగిలిస్తూ ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే చెప్పుకోవటానికి, చదవటానికి లేనంతగా ఒక్క రోజులోని కోట్లలో సంపాదించే ఆదాయం ఏదైనా ఉందా అంటే అది ఒక పాప వినాశనం క్వారీ మాత్రమే. సుమారుగా 50 రోజుల పైబడి సిఆర్జెడ్ పరిధిలోని కృష్ణా నదిలో రోజుకి 1000కి పైగా టిప్పర్లతో అక్రమార్కులు అక్రమంగా ఇసుకను తరలిస్తూ ఉన్నారు. టిప్పర్కు 26 టన్నులు ఉండవలసిన లోడ్ 55 టన్నుల వరకు అధిక లోడుతో రోడ్లను గుంతలమయం చేస్తున్నారు. ఈ తతంగం మొత్తం సంబంధిత శాఖలైన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులకు తెలిసినా కూడా తెలియనట్లుగా వ్యవహరించడం పట్ల దివిసీమ వాసులు అధికారుల తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ టిప్పర్ల కారణంగా కరగట్ట కుంగిపోతున్నా కూడా అధికారులు పట్టించుకోవటం లేదు. మొన్న ఈ మధ్యన కరగట్ట మీద ఇసుక లారీ బోల్తా పడటంతో అటుగా వెళ్లే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎవరొచ్చినా అడ్డుపడినా త్రవ్వకాలు మాత్రం ఆపేది లేదంటూ ఇసుక అక్రమ త్రవ్వకాలు చేస్తూనే ఉన్నారు. అనుమతులు లేకుండా కృష్ణానదిలో జరుగుతున్న త్రవ్వకాలను మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు నిలుపుదల చేయాలని దివిసీమ వాసులు ముక్త కంఠంతో కోరుతున్నారు.